పచ్చని పందిరి వేసినట్టు ఆ సోయగాల పచ్చని పందిరి చుట్టూ అల్లుకున్న తీగలు, ఆ తీగలే ఆకాశాన్ని తాకే చెట్లను అనుబంధాలతో చుట్టేశాయి. ఓవైపు పచ్చిక బయళ్ళు, మరోవైపు సుందరమైన సరస్సులు. సరస్సుల చుట్టూ అడవి జంతువుల ఆవాసాలు. ఆకాశానంటే చెట్లపైనున్న పక్షుల రాగాలు పలుకుతున్నాయి. ఆ పక్షుల రాగాలు మధురమైన సంగీతాన్ని మరిపిస్తున్నాయి. ప్రకృతి అందాల స్వర్గధామం కవ్వాల్ ప్రకృతి అందాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. కవ్వాల్ అందాలు భూతల స్వర్గసీమను మరిపిస్తున్నాయి. ఆ అందాలను తిలకించడానికి సఫారీలో ప్రయాణం చేస్తుంటే స్వర్గధామంలో విహారం చేస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఈ అందాలను చూసే ప్రకృతి ప్రేమికులు మానసికంగా ఉత్తేజాన్ని పొందుతున్నారు, పరవశించిపోతున్నారు. కవ్వాల్ టైగర్ జోన్లోని ప్రకృతి అందాలపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ సుందరమైన స్వర్గసీమ. ఈ అడవుల అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు సెలయేళ్లు, ఆ సెలయేళ్ల నుండి ప్రవహించే ప్రవాహాలు, ఆ చెట్లను అల్లుకున్న తీగలు స్వాగత తోరణంలా స్వాగతం పలుకుతున్నాయి. అంతేకాదు అందమైన సరస్సులు, ఆ సరస్సులో సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడ్డప్పుడు ఏర్పడే అందమైన దృశ్యాన్ని చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. కవ్వాల్ టైగర్ జోన్లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. మనం ప్రస్తుతం గనిశెట్టి కుంట వద్ద ఉన్నాం. గనిశెట్టి కుంట కూడా ఒక సుందరమైన ప్రాంతం. ఈ సుందరమైన ప్రాంతాన్ని కూడా ప్రకృతి ప్రేమికులు చూసి మురిసిపోతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఒక్కసారి గనిశెట్టి కుంటను పరిశీలిద్దాం. ఈ కుంట వద్ద కూడా ప్రతి ఏదైతే కాలంలో కూడా వేసవి, అదేవిధంగా వర్షాకాలం, మిగతా కాలాలు ఎప్పుడైనప్పుడు కూడా ఇక్కడ గనిశెట్టి కుంటలో నీళ్లుంటాయి. ఈ నీటి వద్దకి వన్యప్రాణులు వస్తుంటాయి. వన్యప్రాణులు వచ్చి దాహం తీర్చుకుంటాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్న పక్షులు కూడా అక్కడ సైబేరియన్కు సంబంధించిన పక్షులు కూడా ఇప్పటికి కూడా ఇక్కడనే ఆవాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే చెట్ల పైన కూర్చొని ఉన్న మోడు బారిన ఎండిపోయిన చెట్ల పైన కూర్చొని ఉన్నాయి. అదేవిధంగా బాతులు కూడా ఈ సరస్సులో ఈదుతుంటాయి. ముఖ్యంగా రకరకాల బాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ బాతులు కూడా ఈదుతో ప్రకృతి ప్రేమికుల మనస్సుల్ని ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా ఆ బాతులు ఈదే దృశ్యాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. అయితే ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో ఏదైతే వన్యప్రాణులు ఉంటాయో ఆ వన్యప్రాణులు వచ్చి ఇక్కడ దాహం తీర్చుకుంటాయో ఆ దృశ్యాలను కూడా తిలకించడానికి వాచ్ టవర్ ఉంది. మనం ఒక్కసారి వాచ్ టవర్ను కూడా పరిశీలించవచ్చు. ఈ వాచ్ టవర్ నుంచి ఏవైతే అందాలు ఉన్నాయో ఆ అందాల్ని చూడొచ్చు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఈ వాచ్ టవర్ ఎక్కి అందాల్ని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదేవిధంగా చూసిన ప్రకృతి ప్రేమికులు కూడా ప్రకృతి అందాన్ని చూసి మురిసిపోతున్నారు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో కవ్వాల్ టైగర్ జోన్లో అందాలు, సుందరమైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అంత ఏదైతే ప్రకృతి ప్రేమికులకి అందుబాటులో లేవనే కొంత ప్రచారం ఉంది. అదేవిధంగా ఈ సుందరమైన దృశ్యాలు మిగతా ప్రాంతాలు ఏదైతే దేశ విదేశాల్లో ఉన్నాయో అలాంటి వాటిని మించి కూడా ఇక్కడ అందాలు ఉన్నప్పుడు కూడా కొంత సర్కారు ప్రచారం చేయడం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడంలో, అభివృద్ధి చేయడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాలన్నింటిని కూడా మరింత ప్రచారంలోకి తీసుకొచ్చి ఒక సుందరమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి, అదేవిధంగా ప్రకృతి ప్రేమికులు ఈ సుందరమైన దృశ్యాల్ని చూడడానికి అవకాశాలు, వసతులు కల్పించాలని ప్రకృతి ప్రేమికులు సర్కారును కోరుతున్నారు. ఇక్కడ అడవిలో అడవి బర్రెలు కూడా ఉన్నాయి. ఇవి ఏనుగుల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి. మరోవైపు జింక పిల్లల పరుగులు, మయూరాల నాట్యాలు కవ్వాల్ అభయారణ్యంలో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వన్యప్రాణులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో జింకల పరుగులు, మయూరాల నాట్యం చూడ ముచ్చటగా ఉంది. అదేవిధంగా ఏదైతే అడవి బర్రెలు మనకు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా అడవి బర్రెలు కూడా ఏ విధంగా ఉంటాయనే కొంత ఉత్సుకత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చూడాలనే ఆసక్తి కూడా ఉంటుంది. మనం ప్రస్తుతం అడవి బర్రెలు సంచరిస్తున్నాయి. అడవి బర్రెలను చూడొచ్చు. అడవి బర్రెలు కవ్వాల్ అభయారణ్యంలో అడవి బర్రెలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మనం చూస్తున్న అడవి బర్రెలు 3 అడవి బర్రెలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. అదేవిధంగా
తల ఊపుతున్నాయి. అడవి బర్రెలకు సంబంధించిన అందాల్ని చూడొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం ఏదైతే సఫారీలో విహరిస్తున్న సందర్భంగా అడవి బర్రెలు ఎదురుగా వస్తున్నాయి. అదేవిధంగా మనకి ప్రకృతిలో ఒక ఆనందాన్ని పంచే విధంగా అడవి బర్రెల అందాల్ని చూస్తుంటే చాలు. ముఖ్యంగా అడవి బర్రెలు కూడా ఏదైతే నల్లగా ఉన్నాయి, అదేవిధంగా వాటి రూపాలని చూస్తుంటే మనకి బర్రెలు ఏ విధంగా అయితే కనిపిస్తుంటాయో ఆ విధంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అవి కూడా కొంత అడవి జంతువులు అంటేనే అలికిడి వినిపిస్తే చాలు పరుగులు పెడుతుంటాయి. కానీ అడవి బర్రెలు మాత్రం ఆ చెట్ల పొదల చాటున, మనం చూస్తున్న చెట్ల పొదల చాటున అక్కడనే ఉండి మనని కూడా చూస్తున్న విధంగా మనకి కనిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పటికే మనం ఒకవైపు అడవి బర్రెల అందాన్ని చూసాం, మరొక వైపు ఏదైతే జింకలు దుప్పులు కూడా ఏదైతే పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా మందలు కూడా జింకలు దుప్పులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. అదేవిధంగా ప్రకృతి ప్రేమికులకి ఒక ఆనందాన్ని పంచుతూ ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పంచుతున్న సుందరమైన దృశ్యాలు ఈ కవ్వా అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జింక పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా దుంకుతుంటే ఏదైతే మన ఇంట్లో ఆవు దూడలు ఏ విధంగా అయితే పరుగులు పెడతాయో అలాంటి అనుభూతిని కలిగిస్తుండడంతో ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ అందాలని చూసి మురిసిపోతున్నారు. దట్టమైన అడవి మధ్యలో ఉన్న మైసమ్మ సరస్సు, ఆ సరస్సు చుట్టూ ఉన్న కీకారణ్యం, ఆ అడవుల అందాలు ఆఫ్రికా అడవులను మరపిస్తున్నాయి. పైగా సరస్సు మధ్యలోకి వెళ్ళడానికి సుందరమైన కర్రల వంతెన ఉంది. ఆ కర్రల వంతెనపై నడుచుకుంటూ వెళుతుంటే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుందంటున్నారు పర్యాటకులు. కవ్వాల్ అభయారణ్యం సుందరమైన ప్రాంతం, అందాలతోని స్వర్గాన్ని, భూతల స్వర్గసీమను మర్పిస్తుంది. ముఖ్యంగా కవ్వాల్ అభయారణ్యం అంటేనే దేశంలోని ఒక సుందరమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ అడవుల్లో కవ్వాల్ అభయారణ్యం 2200 చదరపు కిలోమీటర్ల మేరకి విస్తరించి ఉంది. ఈ విస్తరించి ఉన్న అభయారణ్యంలో వేల రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలే ఆఫ్రికన్ అడవుల్లో ఏ విధంగా అయితే అందాలు ఉంటాయో అలాంటి అందాలను మర్పిస్తుంటాయి. ఇక్కడ మనం ప్రస్తుతం ఏదైతే బైసన్ కుంట ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ జోన్ అంటేనే ముఖ్యంగా ఈ ప్రాంతంలో టైగర్ అదేవిధంగా చిరుతపులు, దుప్పులు, అదేవిధంగా నాట్యమాడే మయూరాలు, అదేవిధంగా ఏదైతే అడవి గొర్రెలు, అడవి బర్రెలు, అదేవిధంగా రకరకాల జంతువులు ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. అదేవిధంగా గాండ్రింపులు చేస్తుంటాయి. ఈ గాండ్రింపులు అదేవిధంగా ప్రకృతికి సంబంధించిన ఏవైతే కవ్వాల్ అభయారణ్యం అంటేనే ఒక కీకారణ్యం, చూడడానికి ఒక ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఈ అందాల అడవులు చూస్తుంటే చాలు. ఆఫ్రికాలో ఏ విధంగా అయితే ఒక తీగజాతి మొక్కలు కిందికి ఒక అల్లుకొని పొదరిల్లా ఏ విధంగా అయితే ఏర్పరచుకుంటాయో ఆ విధంగా ఈ ప్రాంతంలో ఒక సుందరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆ సుందరమైన దృశ్యాల్ని చూసి ప్రకృతి ప్రేమికులందరూ కూడా మురిసిపోతుంటారు. మనం ప్రస్తుతం బైసన్ కుంట వద్ద ఉన్నాం. బైసన్ కుంట అంటేనే ఒక బైసన్ కుంట కాదు, ఇది ఒక సరస్సుగా పిలవచ్చు. ముఖ్యంగా ఈ సరస్సు వద్దకే ఏదైతే శీతాకాలం వచ్చిందంటే చాలు వేల సంఖ్యలో పక్షులు విదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షుల జాతర ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం జరుగుతుంటుంది. ఆ పక్షుల రాగాలు ఉదయం పూట, ముఖ్యంగా పక్షులు అంటేనే ఒక సందడి చేస్తుంటాయి, రాగాలు పలుకుతుంటాయి. కిలకిల రాగాలు వింటే చాలు సంగీతాన్ని మరిపించే విధంగా ఈ ప్రాంతం అంతా ఉదయం పూట మనం చూస్తుంటే చూడముచ్చటగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ పక్షుల రాగాలు, ప్రకృతి అందాలను చూసి మురిసిపోతుంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏదైతే హైదరాబాద్, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడున్న అందాల్ని కెమెరాల్లో కానీ అదేవిధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించిన వీడియో కెమెరాల్లో వీటిని బంధించి వారు ఒక అనుభూతిని పొందుతుంటారు. ముఖ్యంగా మనం చూస్తున్న ఈ సరస్సుకు సంబంధించిన అందాలు ఎప్పుడు చూసినప్పటికి కూడా ఎంతో మనస్సును అత్తుకునే విధంగా ఉంటున్నాయని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా
రకరకాల పక్షులు ఏదైతే దేశ విదేశాలు అదేవిధంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా 2 నెలల పాటు ఇక్కడనే ఉండి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఏదైతే ఒక 2 నెలల పాటు ఆవాసం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఏదైతే వలస అతిథి పక్షులు ఆనందాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ప్రేమికులకు పంచుతుంటుంటాయి. ఆ ప్రకృతి ప్రేమికులు ఈ అందాన్ని చూసి మురిసిపోతున్నాం. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ పక్షుల అందాలు అడవుల అందాలు తనివి తీర చూసి ఎంతో మానసికంగా ఒక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని పొందుతున్నామని ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. కవ్వాల్ అభయారణ్యంలో మరొక సుందరమైన ప్రాంతం కనిసెట్టుకుంటుంది. ఈ సుందరమైన సరస్సులో బాతులు జలకాలాడుతున్నాయి. దేశ విదేశాల నుండి వచ్చిన అతిథి పక్షులు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అరుదైన పక్షులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కనిపిస్తాయని అంటున్నారు. ఇలాంటి సుందరమైన ప్రదేశాలను తిలకిస్తే చాలు మానసికంగా ఎంతో ఉత్సాహం వస్తుందంటున్నారు అటవీ అధికారులు. మైసమ్మ కుంట ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంట ఈ కుంట వద్ద అందాలు ప్రకృతి ప్రేమికుల మనసుల్ని దోచుకుంటున్నాయి. ప్రధానంగా ఈ సరస్సు ఏదైతే ఉందో ఈ సరస్సు పైన కర్రెల వంతెన ఉంది. ఈ కర్రెల వంతెన పైన నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక్కసారి మైసమ్మ కుంటకు సంబంధించిన అంశాలను అదేవిధమైన అందమైన దృశ్యాల్ని మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ దృశ్యం ఏదైతే ఈ సుందరమైన దృశ్యం ఇందనపల్లి రేంజ్లో ఉంది. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ జోన్లోని ఇందనపల్లి రేంజ్లో ఉంది. ఈ రేంజ్ వద్దకే ఏదైతే ఈ కుంట వద్దకే ప్రతి నిత్యం కూడా ఏవైతే వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో వన్యప్రాణులు ఉన్నాయో దుప్పులు నీలిగాయలు అదేవిధంగా సాంబార్లు అన్నీ వచ్చి ఇక్కడ ఏదైతే దాహాన్ని తీర్చుకుంటాయి అదేవిధంగా ఇక్కడనే కొద్దిసేపు గడుపుతాయని అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పక్షులు కూడా దేశ విదేశాల నుంచి కూడా రంగురంగుల పక్షులు వస్తుంటాయి. రకరకాల పక్షులు వస్తుంటాయి. ఉదయం అదేవిధంగా సాయంత్రం పూట సందడి చేస్తుంటాయి. ఆ సందడి వాతావరణం చూస్తుంటే చాలు ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఎంతో మురిసిపోతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏవైతే మోడుబారిన చెట్లు ఉన్నాయో ఆ చెట్ల పైన ఏదైతే గూళ్ళను కట్టుకున్నాయి అదేవిధంగా ఆ గూళ్ళు కూడా మనకెంతో ఒక ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇట్లా ఇక్కడ ఉండి ఒకరోజు మనం ఇక్కడ విడిది చేస్తే ఈ అందాల్ని చూస్తూ ఏదైతే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా అందాలు ఉన్నాయి, మన దేశంలో కూడా సుందరమైన దృశ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ జోన్లో కూడా ఇట్లాంటి అందాలు చూస్తుంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఒకవైపు కర్రల వంతెన పైన నడుస్తుంటాం, కింద సరస్సు ఉంటుంది. అదేవిధంగా ముందుకు వెళ్తుంటే ఒక గుండెను హత్తుకునేలా ఒక గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో కూర్చొని ఈ అందాలన్నిటిని కూడా చూడొచ్చు, తిలకించవచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. ముఖ్యంగా ఒక సుందరమైన విదేశాల్లో స్విట్జర్లాండ్ కానీ అదేవిధంగా మిగతా దేశాల్లో ఏ విధమైన సుందరమైన దృశ్యాలు ఉంటాయో అలాంటి దృశ్యాలన్నీ కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇక్కడనే ఏదైతే టైగర్ కూడా కొన్ని సందర్భాల్లో కవ్వాల్ టైగర్ జోన్లో టైగర్ కూడా వస్తుంది అంటే ఈ ప్రాంతానికే వస్తుందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి అటవీ అధికారులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఈ ప్రాంతంలో ఈ సుందరమైన దృశ్యాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఎంత అంటే మనిషి మానవ మనుగడలో మనకు ఉండే టెన్షన్లు చాలా ఉన్నాయి. ఆ టెన్షన్లను తట్టుకోవడానికి చాలామంది ప్రకృతి ప్రేమికులు ఇలాంటి సీనరీస్కి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న రకాల పక్షులను చూసి ఈ కింద కర్రల వంతెన కింద ఉన్న వాటరు, అందులో ఉన్న ఫిషింగ్ కానీ, అందులో ఉన్న రకరకాల గడ్డి కానీ, రకరకాల పువ్వులు కానీ, చాలా రకాల పువ్వులు ఉన్నాయండి ఇక్కడ. అంటే అదేవిధంగా బటర్ఫ్లై వస్తాయి. మళ్ళీ పక్షులతో పాటు ఆ అటవీకి సంబంధించిన జంతువులు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి. అంటే జింకలు కానీ, దుప్పులు కానీ, కృష్ణ జింకలు కానీ, ప్లస్ మనుబోతులు, అడవి పందులు, అడవి దున్నలు, అంటే ఇండియన్ గార్ అంటారండి, అడవి దున్నలు రకరకాలు ఉన్నాయి. రీసెంట్లీగా ఒక 3-4 డేస్ బ్యాక్ నేను రైట్ సైట్ చేశానండి చిరుతపులిని పిల్లలతో పాటు. ఇక్కడ కల్లెడా బ్రిడ్జ్ అని ఉంది. కల్లెడా బ్రిడ్జ్లో వాటర్ తాగడానికి వచ్చింది నైట్ అవర్స్ 2:30 అరౌండ్ 2:30 టైంలో నైట్లో మేము పెట్రోలింగ్లో ఉన్నాం టీంతో. అయితే ఇట్లా చాలా రకాల వింతలు ఉన్నాయండి ఆదిలాబాద్ అందాలు చూడడానికి. మీరు ప్రకృతి ప్రేమికులు ఎవరున్నా కూడా ఇక్కడికి వస్తే మేము హార్ట్లీగా ఆహ్వానిస్తామండి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే 1 డే ప్రిపరేషన్లో రావచ్చు, మీరుండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు పర్మిషన్స్ ఇస్తాం, మీరు వచ్చి చూడవచ్చు.
మాకు అధికారులు ముఖ్యంగా ఒకవైపు కింద నీళ్లు పైన కర్రల వంతెన ఒక కింద ముందుకు నడుస్తూ ఉంటే ఒక హట్స్ మీన్స్ గుడిసె. ఆ గుడిసె చూస్తుంటే గుండెలను అద్దుకుంటుంది. ఈ విధంగా నడుచుకుంటూ వచ్చి గుడిసెలో స్టే చేస్తూ ప్రకృతి అందాల్ని చూస్తూ ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఎట్లా మురిసిపోతున్నారో ఈ అందాల్ని చూసి ఏమంటున్నారు? వాళ్ళు ఏంటంటే ఇది కొత్త టైప్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇలాంటిది మేము ఇంతవరకు చూడలేదు ఎక్కడ కూడా. ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు చేసినట్టుగా ఇది మన రోప్ వంతెనలు ఈ వంతెనలు అవన్నీ కాదండి. నేచురల్గా మీరు చాలా చక్కగా చేశారు. కింద వాటరు, పైన హట్టు, వస్తుంటే తోవ, అది కర్రల వంతెన పైన నడుచు వస్తుంటే వాళ్ళ మనసులో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా అవన్నీ అక్కడనే మర్చిపోతుండ్రు. వచ్చేసరికి మేము కొత్తగా వచ్చామండి అని చెప్పి వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇలాంటి సైట్లు చాలా వరకు అంటే అందరి ప్రకృతి ఆహ్వానిస్తున్నాం మేము. అది కాకుండా వాళ్ళు చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ ప్రాంతంలో ఒకవైపు ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయి, అదేవిధంగా ఈ ప్రాంతానికి వలస పక్షులు వస్తున్నాయి. ఇక్కడనే సరస్సు మైసమ్మ కుంట ఇది మనసుల్ని దోచుకుంటుంది అని ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. ఇక్కడికి ఎట్లాంటి రకాల పక్షులు వలస పక్షులు వస్తున్నాయి, ఏ విధమైన రకాల పక్షులు వస్తున్నాయి అంటే వివిధ రకాల పక్షులు దగ్గర ఇప్పటి వరకు అయితే ఒక 360 పక్షులను ఐడెంటిఫై చేశారు. రీసెంట్లీగా మేము బర్డ్ వాచ్ ఒకటి పెట్టాము. బర్డ్ వాచ్ పెడితే బర్డ్ వాచ్లో మంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఆల్ ఆర్ ఎంప్లాయీస్. వాళ్ళకు 3 days మా దగ్గర విడిది చేశారు. చేసి అందులో ఒక 80 రకాల పక్షులను వాళ్ళు గుర్తించారు. అదేవిధంగా వాళ్ళు పక్షుల గురించి కాకుండా బటర్ఫ్లై కూడా రిసీవ్ చేశారు. రకరకాల బటర్ఫ్లై ఫోటోలు తీసి వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళైతే చాలా అంటే మేము ఎక్కడెక్కడో తిరిగాం సార్, ఎన్నో సరస్సులు చూసాం కానీ ఇలా నేచురల్గా ఉన్న మేము సరస్సులను మేము చూడలేదు. నేచురల్గా మీరు డెవలప్మెంట్ చేసి చాలా బాగుంది. మీ అధికారులందరికీ మా ధన్యవాదాలను చెప్పి వెళ్ళారండి. ఇది ఇక్కడ ఉన్న FRO శ్రీనివాస్ చెప్తున్న మాట. ముఖ్యంగా ఈ సుందరమైన దృశ్యాలు ఎవరు చూసినా అంటే ఎంత బండరాయి లాంటి గుండె ఉన్నప్పుడు కూడా ఆ బండరాయి లాంటి గుండెను కూడా కరిగిస్తుంది. మానసికంగా ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, అదేవిధంగా ఒక ఏదైతే అలసట ఉన్నప్పుడు కూడా ఆ అలసటను, అదేవిధంగా మానసికంగా ఏమైనా ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఆ ఒత్తిడులన్నింటిని కూడా దూరం చేస్తుందని ఈ సుందరమైన దృశ్యాలే చెప్తాయని ఆయన చెప్తున్నారు. మనం చూస్తుంటే కూడా ఈ ప్రాంతం అంతా అంటే మనం సాధారణంగా అయితే విదేశాలకు వెళ్తుంటారు ఎక్కువగా. ఏదైతే ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాల వాళ్ళందరూ కూడా విదేశాల్లో అందాలు ఉంటాయి. ఆ అందాలే సుందరమైన ఒక స్వర్గం ఎట్లుంటో, స్వర్గధామం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని చెప్తారు. కానీ ప్రకృతి ఏదైతే సుందరమైన దృశ్యాలకి తెలంగాణ ఏమాత్రం తీసిపోదు. అందులో కవ్వాల్ టైగర్ జోన్లో కనువిందు చేసే ఎన్నో అందాలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక మైసమ్మ కుంట అందవలు ఒక సాక్ష్యం. చూడొచ్చు, పక్షి కూడా ఒక పరవశించిపోతుంది. ఏదైతే రెక్కలు ఊపుతో ఒక నృత్యం చేస్తుంది. ఇట్లా నృత్యం చేయడం, అదేవిధంగా ఏదైతే కిలకిల రావాలు పలకడం, అదేవిధంగా సంగీతాన్ని మరిపించే విధంగా ఈ ప్రాంతంలో ఒక సుందరమైన శబ్దాలు ఏదైతే వీణుల విందుగా వినిపిస్తాయని ఇక్కడ ఉన్న వారందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అవసరమైన వసతులు కల్పించడానికి కూడా అటవీ అధికారులు అన్ని వసతులు కల్పిస్తాం. ఎవరైనా విడిది చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎవరైనా అంటే ఇక్కడ తెలంగాణ కానీ అదేవిధంగా మహారాష్ట్ర కానీ ఇంకా ఏ రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన పర్యాటకులు వచ్చి ఇక్కడ ఏదైతే ఈ సుందరమైన దృశ్యాలను తిలకించడానికి వస్తారో వారికి వచ్చే వాళ్ళందరికీ కూడా వసతులు కల్పిస్తామని అటవీ అధికారులు చెప్తున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.